హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం కాదు. జనరల్గా చాలా ఫ్యామిలీస్లో జరుగుతున్న విషయం. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను విన్నాను. సో మీతో ఈరోజు ఈ విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, స్టార్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం కాదు. లెట్స్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళిపోదాము. చాలా వరకు అమ్మ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొడుకు పెళ్లి చేస్తున్నామంటే కొన్ని విషయాలు మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఏంటి అవి అంటే, మన కొడుక్కి మనకు కాస్త గ్యాప్ వస్తుంది, అతని లైఫ్ని ఇంకొకరు షేర్ చేసుకోవడానికి వస్తున్నారు. ఇప్పటి నుంచి నా కొడుకు సంపాదనలో ఆమె కూడా భాగం అవుతుంది. నా మాట కాదు అని భార్య మాట వినే సందర్భాలు కూడా వస్తాయి. ఇంకా నెక్స్ట్, కోడలు ఫ్యామిలీ కూడా మన ఇంటికి వస్తారు, ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు, అలాంటి సందర్భాలు వస్తాయి. ఇంకా నా కొడుకు కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి 3-4 డేస్ స్పెండ్ చేసే సందర్భాలు కూడా వస్తాయి. ఇలా చాలా వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి సందర్భాలను అన్నింటినీ యాక్సెప్ట్ చేసే విధంగా మీ మనసును సిద్ధం చేసుకున్నాక పెళ్లి చేయండి. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయంటే, పండగలకి కోడల్ని పుట్టింటికి పంపడానికి కూడా రాద్ధాంతం చేస్తారు. తీరా పంపేటప్పుడు ఈ టైంకి రావాలి, ఈ టైం కల్లా ఊర్లో రా, ఈ టైంకి వెళ్ళాలి, నువ్వు ఆ రోజే వెళ్ళాలి, ఈ టైం కల్లా నువ్వు పలానా రోజు ఇంటికి రావాలి. ఒక్కరోజు ఆలస్యమైనా అసలు ఇంకా అది పెద్ద రాద్ధాంతం చేస్తారు. వెళ్ళింది ఎక్కడికి? పుట్టింటికి కదా. ఒక 2 డేస్ అటు ఇటు అవుతుంది. నువ్వు చెప్పిన డేట్కి రావాలి అంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు. చెప్పిన రోజే రావాలి అని మనం అంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఇంకా అయిపోయింది ఆమె పని, ఖతం. ఇంకా అదేదో అలా చేయకండి. ఇంకా కొందరు ఎలా ఉంటారంటే, మేము చేయలేదా, మేము చూడలేదా అని అంటారు. మీ తరానికి ఇప్పటి తరానికి పోల్చి చూడకండి, అది కరెక్ట్ కాదు. మీ ఇంట్లో విషయాలు మీరే కూర్చొని పరిష్కరించుకోవాలి. కానీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి నా కోడలు ఇలా చేస్తుంది అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే కూతురు చేసే పనే కోడలు చేస్తుంది. కూతురు అల్లుడు బాగుండాలి, కొడుకు కోడలు మటుకు కసుబుస్సులాడుతూ ఉండాలి. ఇన్ని చేసి మళ్ళీ ఒక మాట అంటారు, మమ్మల్ని ప్రేమించదు, మా పైన ప్రేమ లేదు, ఆమెకి ఎందుకుంటుంది మా పైన ప్రేమ అని. మీరు అంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా? అది లేదు కదా. వేరే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వచ్చిన వెంటనే మన పైన ప్రేమ చూపెట్టాలంటే ఎట్లా చూపిస్తుంది? వచ్చినప్పటి నుంచే మనం ప్రేమ చూపెట్టాలి. ఫస్ట్ మనం ప్రేమ చూపించి మనలో కలుపుకుంటేనే ఆమెకి నెక్స్ట్ మన పైన ప్రేమ వస్తుంది. మళ్ళీ ఇంకో మాట అంటారు, ఎక్కువగా వినే మాట ఏంటంటే, చివరి రోజుల్లో ఉత్తి చేతులతో మేము ఉండకూడదు, లేకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు అని అంటారు. నాకు తెలిసి అదొక పిచ్చి మాట. ఎంత ఉన్నా చూడని వారు ఉన్నారు, ఏమీ లేకున్నా చూసుకునేవారు ఉన్నారు. సో చివరి రోజుల్లో మీకు తోడుగా ఎవ్వరూ ఉండరు. కుటుంబ సభ్యులు, కొడుకు కోడలు, వీళ్ళు మాత్రమే ఉంటారు. ఇంకా కొందరు ఎలా ఉంటారంటే, చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళని మీ పిచ్చి పిచ్చి మాటలతోన, పిచ్చి పిచ్చి ప్రవర్తనతోన వాళ్ళని హర్ట్ చేసి, వాళ్ళని మెంటల్గా పిచ్చోళ్ళని చేసి, వాళ్ళు చివరిగా అనారోగ్యం అయిందనుకో, వాళ్ళకి నష్టం కలిగేది ఎవరికి? ఆమె బాగుంటేనే కదా నెక్స్ట్ కొడుకుని కానీ మీ మనవళ్ళని కానీ చక్కగా చూసుకునేది, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళేది. ఆమె హెల్త్ పరంగా డిస్టర్బ్ అయిపోతే ఇంక ఎంత ఉన్నా ఏమి లాభం? సో ఎవరిని హర్ట్ చేయడానికి చేసిన వీడియో కాదు. ఉంటాను, బాయ్.